గూగుల్లో ఏపీని వెతకడం కాదు, ఏపీలో గూగుల్ అడ్రస్ ఉండబోతోంది అన్నది ఏపీలోని అధికార కూటమి చెప్తున్న మాట. గూగుల్ ఇవ్వనున్న ధీమాతో ఏపీకి మరిన్ని ఐటీ శుభగులు ఖాయమని కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఎవరెంత అడ్డుపడ్డా ఐటీ అభివృద్ధిలో హైదరాబాద్ సక్సెస్ ను రిపీట్ చేస్తామంటుంది చంద్రబాబు అండ్ టీం. అయితే అన్ని అంశాల మాదిరిగానే గూగుల్ డేటా సెంటర్ పైన సందేహాలు వ్యక్తం చేస్తోంది విపక్షం. విశాఖలో గూగుల్ ఏర్పాటు చేయబోయే డేటా సెంటర్ ఏపీకి గేమ్ చేంజర్. 1,80,000కు పైగా ఉద్యోగాలు రావడమే కాకుండా ఆర్థిక వ్యవస్థ ఊహించని రీతిలో బలోపేతం కాబోతోందని కూటమి ప్రభుత్వం గట్టిగా చెప్తోంది. కానీ ఈ ఒప్పందంపై వైసీపీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. కేవలం డేటా సెంటర్ ఏర్పాటుతో ఉపయోగం ఉండదని, ఉద్యోగాల కల్పన పెద్దగా జరగదు అన్నది విపక్షం వాదన. గూగుల్తో ఒప్పందం వల్ల వాస్తవంగా వచ్చే ఉద్యోగాలకి ప్రభుత్వం చెప్పుకుంటున్న లెక్కలకు అస్సలు పోలికే లేదంటోంది వైసీపీ. వారి డేటా సెంటర్తో పాటు డెవలప్మెంట్ సెంటర్ కూడా పెడితే ఒక 10,000 మందికి ఉపాధి కల్పించేటువంటి దానికి అవకాశం కల్పిస్తే ఈ ప్రాంతంలో ఎకో సిస్టమ్ అనేటువంటిది బిల్డప్ అవుతుంది అనేటువంటిది మా తాలూకు సూచన. సో దాన్ని తీసుకోవాలనేటువంటిది ప్రజలు కూడా కోరుతూ ఉన్నారు. దయచేసి దాని మీద బోరపెట్టండి తప్ప లేని నెంబర్స్ని ప్రజల ముందు పెట్టి 1,80,000 మంది మొత్తం గూగుల్కి ప్రపంచవ్యాప్తంగా ఉన్నదే 1,80,000 మంది ఎంప్లాయీస్. ప్రపంచం అంతా కలిపి వాళ్ళకు ఉన్నటువంటి అన్ని డెవలప్మెంట్ సెంటర్స్ని కలుపుకుంటే వాళ్ళకు ఉన్నటువంటిది 1,80,000 మంది ఎంప్లాయీస్ ప్రపంచవ్యాప్తంగా. మరి నువ్వు విశాఖపట్నంలో 1,80,000 అని అంటే నమ్మసక్యంగా ఉండాలి కదా. రాష్ట్రంలో ఐటీని అభివృద్ధి చేసే విషయంలో ఎదురయ్యే విమర్శల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదంటున్నారు కూటమి నేతలు. హైదరాబాద్ విషయంలోనూ అప్పట్లో ఇదే రకమైన విమర్శలు వినిపించాయని, కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందో కళ్ల ముందు కనిపిస్తోందని చెప్తోంది. విజనరీకి ప్రిజనరీకి చాలా తేడా ఉందంటూ ఆరోపణలకి కౌంటర్ ఇచ్చింది. ప్రిజనరీకి విజనరీకి చాలా తేడా ఉంటుంది స్వామి. ఇప్పుడు విజనరీకి ఏంటంటే ఆంధ్ర రాష్ట్రం ఎట్లా ముందలు తీసుకెళ్ళాలి, తలసరి ఆదాయం ఎట్లా పెంచాలి. మీరు ఒకసారి చూడండి, హైదరాబాద్లో ఇంత వైబ్రెంట్ ఎకో సిస్టమ్ వచ్చిందంటే దానికి కారణం ఆ విజన్. ఐఎస్బి వచ్చిందంటే కారణం ఆ విజన్. ప్రిజనరీ ఏం ఆలోచిస్తాడు, వచ్చింది ఎట్ట చెడగొట్టాలి, ఉన్న పరిశ్రమలు ఎట్ట తరిమేయాలి, కంప్యూటర్ అన్నం పెడుతుందా అని అడుగుతారు, డేటా సెంటర్స్ ఏదో అయిపోతుంది అంటారు. రాజకీయ విమర్శలు ప్రతి విమర్శలు ఎలా ఉన్నా ఏపీలో ప్రతిష్టాత్మక గూగుల్ ఎంట్రీతో గొప్ప ముందడుగు పడిందన్నది మాత్రం ఎవరూ కాదు అనలేని వాస్తవం.